ఇన్ఛార్జ్ వాళ్ళు పిఎస్ ముండతం సార్ గారికి స్వాగతం సుస్వాగతం. పీకేఏ మూడో చైర్మన్ డాక్టర్ సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన మండల మాజీ అధ్యక్షులు ఏపీఐసి డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. మన టీడీ బోర్డు మెంబర్ శాంతారామన్ గారికి స్వాగతం సుస్వాగతం. మన గడా అడ్వైజరీ కమిటీ మెంబర్ రామచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. పంచాయతీ పార్టీ అధ్యక్షులు శరణ గారికి స్వాగతం సుస్వాగతం. స్థానిక యూనిట్ ఇన్ఛార్జ్ వల్లెప్పన్న గారికి స్వాగతం సుస్వాగతం. కో యూనిట్ ఇన్ఛార్జ్ కనకరాజు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పంచాయతీ మాజీ సర్పంచ్ మునికృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. రెస్ కోఆర్డినేటర్ మురళి గారికి స్వాగతం సుస్వాగతం. మన మాజీ క్లస్టర్ మహేంద్రబాబు గారికి స్వాగతం సుస్వాగతం. మన క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీనివాసులు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా బూత్ ఇన్ఛార్జ్ చరణ్ గారికి స్వాగతం సుస్వాగతం. మన రామకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు గుడిలో పూజ కూర్చోండి. ప్రతి ఒక్కరూ ప్లేస్ లేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలా. ఆ క్లాసులు కలిశాలు ఒక 2 మంది తీసుకురండి అమ్మా. ఇప్పుడు మేడం గారు వస్తేనే పూజా కార్యక్రమం ఉంటుంది, తర్వాత సమావేశం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేడం గారికి మన ఉమావేశ్వర గారిని స్వాగతం పలకాలని కోరుచున్నాం. సభకు నమస్కారం. మన ప్రియతమ నేత, అభివృద్ధి ప్రదాత, ముందు చూపు కలిగి ప్రజల క్షేమ మెరిగి రాష్ట్ర అభివృద్ధిలో బుల్లెట్ లాగా దూసుకుపోతున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, కుప్పం ప్రాంత విదూషిమణి శ్రీమతి గౌరవ నారా భువనేశ్వరి మేడం గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వసనాడు గ్రామ ప్రజలు హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మేడం గారు పూజా కార్యక్రమం పోతారు కాబట్టి అందరూ నిశ్శబ్దంగా మేడం గారికి ప్లేస్ ఇవ్వాలని కూర్చున్నాము. అదేవిధంగా మన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాళ్ళు నరేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్థానిక నాయకులు, మండల అనుబంధ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం చేసుకుంటూ ఏఎంసీ వైస్ చైర్మన్ శరణ గారికి స్వాగతం సుస్వాగతం. పంచాయతీ పార్టీ అధ్యక్షులు మండల మహిళా అధ్యక్షులు పుష్పమ్మ గారికి, మండల జనరల్ సెక్రటరీ నాగజ్యోతి గారికి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చంద్రకళ గారికి, కాణిపాకం డైరెక్టర్ వసంతమ్మ గారికి, రెస్ కోఆర్డినేటర్ అనసూయమ్మ గారికి, పద్మం గారికి, స్వాతి గారికి ప్రతి ఒక్కరు నమస్కారాలు తెలుసుకుంటూ అదేవిధంగా మన కార్యక్రమం చేసిన మన సీఎంపీఏ శ్రీకాంత్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్లేస్ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళ ఎవరు వల్లేపన్నా ఇట్లా రానా, వల్లేపన్నా ఇట్లా రానా. ఆశీర్వాద బల సిద్ధిరస్తు ఇష్టగమ్య బల సిద్ధిరస్తు.
మీరు అట్టే కూర్చునేయండి, మీరు అట్టే కూర్చునేయండి, కూర్చోండి అట్లే కూర్చునేయండి, అట్లే నిలబడవద్దు, పూజ అయిందా అన్నా? సైలెంట్ కూర్చున్నా. ఇప్పుడే మన కార్యక్రమం చేస్తున్న మన గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు సార్, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు సార్ సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజర్ చైర్మన్ గారు శ్రీమతి నారా భువనేశ్వరం గారికి స్వాగతం, సుస్వాగతం. నారా భువనేశ్వరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ. నమస్కారం మేడం. నమస్కారం మేడం. అందరూ అట్లే సైలెంట్ కూర్చోండి, అట్లే కూర్చోవాలి, మీ చైర్లోనే కూర్చోండి ప్లీజ్. అదేవిధంగా మన మండల మాజీ ఐటీ సుబ్బు గారికి, మండల నియోజకవర్గ ప్రశాంత్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలుసుకుంటూ ఇప్పుడు మొట్టమొదటిగా స్థానిక పార్టీ అధ్యక్షులు శరణ గారు 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. శరణ అన్నా సైలెంట్నా? సార్ అందరికీ నమస్కారము. ఈరోజు వసనాడు గ్రామ పంచాయతీకి విచ్చేసినటువంటి మాన్య చంద్రబాబు నాయుడు గారి సత్యమణి భువనేశ్వరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ఆర్టీసీ వైస్ చైర్మన్ అయినటువంటి పిఎస్ మునరత్నం సార్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, కూడా చైర్మన్ సురేష్ డాక్టర్ గారిని కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఏపీఐఏసీ డైరెక్టర్ ప్రేమన్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, మండల పార్టీ అధ్యక్షులైనట్టు రాజగోపాల్ గారిని కూడా స్వాగతం, సుస్వాగతం, అదేవిధంగా రెస్కో డైరెక్టర్ మురళీ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, మాజీ వసనాడు సర్పంచ్ అయినటువంటి మునికృష్ణ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, ఇక్కడ టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారామ అన్నగారికి కూడా స్వాగతం, సుస్వాగతం, కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజకుమార్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, మాజీ మార్కెట్ చైర్మన్ అయినటువంటి సత్యేంద్ర అన్న గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, రెస్కో చైర్మన్ ప్రతాప్ అన్న గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ మహిళా సోదర అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, తదుపరి అంశం గురించి మన టీటీడీ బోర్డు మెంబర్ శాంతం అన్నగారిని వివరించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. గట్టిగా గోవిందులు పడితే ఇంక 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నారా కుటుంబమే ముఖ్యమంత్రిగా ఉంటుంది కాబట్టి గట్టిగా గోవిందులు పెట్టాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అందరికీ నమస్కారం. ఈరోజు మా కుటుంబానికి పదవులు ముఖ్యం కాదు, ప్రజలే నాకు ముఖ్యం అనే విధంగా ఈరోజు ఇచ్చేసిన మా అమ్మ, మన అమ్మ, మన నియోజకవర్గానికి తల్లి మన నారా భువనేశ్వరమ్మ గారికి మన వసనాడు గ్రామం తరపున గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తూ,
మిగతా నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, గత గవర్నమెంట్ రాకముందర ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మేమేమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో ఆ అభివృద్ధి కార్యక్రమాలను మొత్తాన్ని మా గవర్నమెంట్ వస్తేనే చేస్తామని కూడా ఆ రోజు పిఎస్ ముండోత్తం సార్ గారు సమక్షంలో చెప్పడం జరిగింది. మేము ఈరోజు అదే చెప్తున్నాం. గత 22 సంవత్సరాలకు ముందర మన దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే గ్రామానికి వచ్చారు. ఈ 23 సంవత్సరాలుగా ఎప్పుడు ఏ మినిస్టర్ కానీ ఏ వ్యక్తి కానీ ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మన అమ్మ, మన తల్లి మన వసనాడ్ గ్రామంకు రావడం ఈరోజు పండగ వాతావరణం, చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. మనం చాలా కార్యక్రమాలు చేశాం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వసనాడు హై స్కూల్ నుండి వసనాడు కాలనీ వరకు దాదాపు 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మించుకున్నాం. షణ్ముఖం ఇంటి నుండి తిక్కప్ప కొట్టాలకు 9 లక్షలకు సీసీ రోడ్డు నిర్మించాం. చిన్న వసనాడులో కురుబ కమ్యూనిటీకి సంబంధించిన ఇండ్ల దగ్గర 15 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా నిర్మించాం. కృష్ణగిరి రోడ్డులో చెక్కనాథం వరకు 2 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించడం కూడా జరిగింది. కొత్త పోర్లు సుమారు 10 లక్షలతో ఈ గ్రామానికి మనము ఖర్చు పెట్టడం జరిగింది. గ్రామంలో దాదాపు 50 LED లైట్లు కూడా ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేయడం జరిగింది. మసీదుకు 12 లక్షల రూపాయలు సీసీ రోడ్ వేయడం జరిగింది. మన గ్రామంలో సుమారు 140 మందికి ఎన్టీఆర్ పెన్షన్లు 5,96,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని మనం మీకు అందరికీ తెలియజేస్తూ, కొత్తగా 30 పెన్షన్లు కూడా ఇవ్వడం ఈ మధ్యకాలంలో వచ్చే నెల నుండి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా 10 పెన్షన్లు అప్లై చేశాం, అది కూడా ఇవ్వడానికి ప్రతిపాదనలు రెడీ అవుతుంది. అదే రకంగా 36 మందికి కాలనీలు ఇప్పుడుగా ప్రతిపాదన రెడీ అయింది. అదేవిధంగా టీటీడీ నుండి తిమ్మరాయ స్వామి గుడి ఇక్కడ మన గ్రామం పక్కన సుమారు 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. నిన్ననే మేడం గారు ఆ విషయాన్ని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఆ టెండర్స్ కూడా పూర్తి అయింది. మీరు ఆగస్టు పూర్తి అయిన తర్వాత ఆ గుడి పనులు కూడా మీరు స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, మేడం ఎలక్షన్ ముందర మనం చెప్పిన హామీలన్నీ కూడా మనం నెరవేర్చడం జరిగింది. కేవలం ఇంకా 4 హామీలు నెరవేర్చాలి, అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక అంగన్వాడీ బిల్డింగ్ ప్లేస్ ఉంది, అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి నిర్మించాలి. కృష్ణగిరి రోడ్డు నుండి ఇక్కడ రాగిమానమిట్టి మీదుగా మల్లానూరు రోడ్డు వరకు డబుల్ రోడ్డు. ఎందుకంటే మేడం ఇక్కడ సుమారు 6 ఫ్యాక్టరీలు ఉంది. ఇక్కడ సుమారు 10 విలేజెస్ కవర్ అవుతుంది. కాబట్టి ఎలక్షన్ ముందరే మనం మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా మన వికాస్ మర్మత్ గారికి చెప్పి ఇమీడియట్గా డబుల్ రోడ్ పూర్తి చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, హై స్కూల్ గ్రౌండ్ కూడా ప్లేస్ కావాలి, అది కూడా మన వికాస్ మర్మత్ సార్కి మీరు చెప్పాలని. పంచాయతీ బిల్డింగ్ కావాలి. తిమ్మరాయ స్వామి గుడి దగ్గర ఒక 100-150 మీటర్లు సీసీ రోడ్ నిర్మిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు, ఇంకా చాలా మాట్లాడాలి, మళ్ళీ మీరు తిడతారు కాబట్టి స్టాప్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూనా. ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్సీ గౌనివాడ శ్రీనివాస సార్ గారి వేదిక వల్ల మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీ సంశీ సార్ కూడా వేదిక రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మన ఏపీఐసీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చును. ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవ మేడం గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన గ్రామానికి మన ఇంట్లోని మన అక్క చెల్లెగా మన ఇంట్లోని మామూలుగా మన బంధువులు ఏ విధంగా అయితే వస్తారో పండుగలకు పబ్బాలకు, ఆ విధంగా ఈరోజు మన ఊరిలో ఈ రచ్చ కింద మనం ఒక గంగ జాతరకు మన ఇంటికి ఇచ్చేసినటువంటి నాకైతే నేను పెద్దమ్మగా భావిస్తాను. నేను ఆ అమ్మని నిజంగానే మన ఇంటి ఒక తెలియని అనుబంధం. మేడం 89లో ఏ రోజైతే మన పెద్ద ఆయన కుప్పం ప్రాంతంలో అడుగు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో తెలియని అనుబంధం. సార్ని ఎన్నిసార్లు చూసినా మాకు తనివి తీరదు. మా కుప్పం ప్రాంత ప్రజలు ఒకసారి కానీ మనసు కానీ పెట్టినారంటే ఎప్పటికి కూడా ఈ మా తరాలు కాదు భవిష్యత్ తరాలకు కూడా మేము అది ఏ అనుబంధమో దానికి అసలు పేరే లేదు. అది దీంతో మనం ఎట్లా చెప్పాలో ఎట్లా పిలవాలని కూడా తెలియదు. ఎందుకంటే అంత ఆత్మీయత. మీరన్నా
పెద్ద ఆయనన్నా నారా లోకేష్ బాబు గారు అన్నా మాకు నిజంగానే భవిష్యత్తులో నారా దేవాన్స్ కూడా ఇంకా మీరు ఒకసారి 2 రోజుల ముందు చెప్పారు మేడం, నా దృష్టికి వచ్చింది. ఒకసారి నారా దేవాన్షి గారిని కూడా మీరు చాలామంది చూడాలనుకుంటా ఉన్నారు, మీరు ఒకసారి పిలుచుకోరావాలని చెప్పేసి మీరు అందరి తరపున రిక్వెస్ట్ చేసుకుంటూ, నిజంగానే ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో కుప్పం ప్రాంతంలో ఒకే ఒక నాయకుడు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో ఇప్పటికే సుమారు 40,000 మంది పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పిస్తూ 30,000 కోట్లకు మనకంటే మొన్నే చూశారు, మీరు అందరూ కూడా మొన్న చూశారు. పెద్ద ఎత్తున సౌత్ కొరియా నుంచి మేడం మనకు ఆదాని గ్రూప్ వాళ్ళు మనకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున జెన్జీ ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు మొత్తం జెన్జీతో మీటింగ్ పెట్టించాం పెద్ద ఆయనతో, మన ముఖ్యమంత్రి గారితో. అందరూ కూడా ఇండస్ట్రియల్ పార్కులో పెద్ద ఎత్తున ఇన్ని రోజులు ఒకటి సోదరులారా, ఇన్ని రోజులు కుప్పం నుండి బెంగళూరు, కుప్పంతో బెంగళూరు పోతా ఉండే వాళ్ళు అందరూ కూడా పండ్లకు, భవిష్యత్తులో కుప్పంతో బెంగళూరు కాదు, బెంగళూరు టు కుప్పం అన్ని రైళ్లు కూడా, అన్ని బస్సులు కూడా మొత్తం కుప్పం వైపు చూస్తుంది. దగ్గరలోనే ఎవరైతే మన ఆరాధన నేత ఉన్నారో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్తులో వలసలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎవరు కూడా వలసలు వెళ్ళే అవకాశం లేదు. భవిష్యత్తు అందరూ కూడా చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఒకే ఒక మాట, చిన్న మాట. ఈరోజు కుప్పంలో జార్ఖండ్ మేడం, జార్ఖండ్లో ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మనకు చండీగఢ్ నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మనకు అదే యూపీ నుంచి మొత్తము భారతదేశం ఈరోజు కుప్పంలో ఉంది. ఈరోజు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకసారి చూసుకుంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా మొత్తం టోటల్ ఓవరాల్ భారతదేశమే కుప్పం ప్రాంతంలో ఈరోజు వివిధ పనులకు, రకరకాల పనులకు వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. మన యూత్ అంతా కూడా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. మన పెద్ద ఆయన ఎన్నో కలలు కంటూ ఉన్నారు. కుప్పంలోని ప్రతి కుటుంబం మన కుటుంబం, తన కుటుంబంగా భావిస్తూ పెద్ద ఆయన వచ్చి వెళ్ళిన ఒక నెల కూడా కాలేదు ఇంకా చెప్పాలంటే వెంటనే అమ్మగారిని పంపించారు కుప్పంకి. అమ్మగారు కూడా ఈ అనుక్షణం నిన్నే ఒక ఆర్టికల్ మేడం మాట్లాడారు, మొత్తం సోషల్ అన్నింటిలో కూడా వచ్చింది. ఏమంటే మంగళగిరికి కుప్పం పోటీ వస్తూ ఉంటుంది, కుప్పం గురించి మొదటగా నా వాయిస్ మేడం గారు వినిపిస్తారని నిజంగానే మనందరూ అదృష్టంగా భావిస్తూ నిజంగానే మనకు వస్తున్నటువంటి అవకాశాలని అన్ని రకాలు కూడా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కింద కూడా ఎంఎస్ఎం పార్కులు తీసుకునే ప్రతి విషయము కూడా మీకు అందరికీ కూడా అందుబాటులో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మనుషులు, నేను కానీ, మండల పార్టీ అధ్యక్షుడు కానీ, మనకు రెస్కో కానీ, టీటీడీ బోర్డు కానీ అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కుప్పంకి సంబంధించి సుమారు 50 మందికి పైగా అందరికీ కూడా వివిధ స్థాయిలో డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ, కాణిపాకం డైరెక్టర్లు కానీ అందరికీ కూడా అవకాశాలు ఇచ్చారు.